అండి, ఇవాళ మా ఇంట్లో గులాబీలు పూసాయి. ఇది నాటు గులాబీ. ఇది పట్టుకోగానే రెబ్బలు ఊడిపోతాయి. ఇవి ఇప్పుడు దొరకట్లేదు అంతగా. ఇలా పట్టుకోగానే ఊడిపోతాయి రెబ్బలు. వీటి స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇవి ఇప్పుడు అంతగా రావట్లేదు, కాకపోతే ఇవి చాలా బాగుంటాయి. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా మొగ్గలు కూడా చాలా వచ్చేసాయి. గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి పూలు కూడా. చూడండి, కొమ్మకు వచ్చేసి 2-3 మొగ్గలు ఉన్నాయి. అన్నీ చాలా వరకు వచ్చేసాయి. వీటికి ఎక్కువగా ఎరువు వేసాము మేము. అంటే కూరగాయల వేస్టేజ్, వెజిటబుల్ వేస్టేజ్ అంతా, ఆకుకూర వేస్టేజ్ అంతా వేసాము. అంతా వేసి ఎరువు తయారు చేయటం వల్ల ఎరువు తయారు చేసి వీటికి వేసాము. అందుకే బాగా బలంగా పెరిగాయి. ఆ ఎరువుని ఎలా తయారు చేసాము ఏంటి అనేది కూడా ఒక వీడియో చేసి పెడతాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక వెరైటీ ఆరెంజ్ అండ్ ఎల్లో. ఇవి స్టార్టింగ్లో చిన్నగా వచ్చాయి, కానీ ఇప్పుడు కొంచెం పెద్దగా వస్తున్నాయి ఎరువు వేయటం వల్ల. చూసారా ఎంత పెద్దగా ఉందో. కలర్ చూసారా ఎంత బాగుందో. డార్క్గా చాలా షైనింగ్, చాలా బాగుంది. కాకపోతే వీటి స్మెల్ అనేది చాలా తక్కువ, ఎక్కడో వస్తుంది, కొంచెం లైట్గా వస్తుంది స్మెల్. వీటన్నిటిని కటింగ్ చేయడం వల్ల ఇగో చూసారా చిగుర్లు ఎలా వచ్చాయో. వీటికి కూడా మొగ్గలు కూడా వచ్చేసాయి అప్పుడే. చూసారా ఎలా వచ్చాయో మొగ్గలు. ఇవి కూడా గుత్తులు గుత్తులుగా పూస్తాయి పూలు. ఒకేసారి 15-20 పూల దాకా పూసేస్తాయి. ఇవన్నీ కటింగ్ చేయడం వల్ల వచ్చిన చిగుర్లు. చూసారా ఎలా వచ్చాయో చిగుర్లు. ఇవంతా చిగుర్లే, రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, ఇదంతా చిగురు. చిగుర్ల మధ్యలో మొగ్గలు వచ్చేసాయి. ఇవి ఎక్కువగా రావడానికి కారణం కూడా ఎరువులే. వీటన్నిటికీ ఎరువులు వేయటం వల్లే ఇలాగా ఎక్కువగా పువ్వులు పూయటం, ఇంత హెల్దీగా ఉండటం ఇలాగ ఉన్నాయి. రేపు మళ్ళీ ఆద్య గార్డెన్స్లో కూరగాయలు, ఆకుకూరల గురించి వివరిస్తాను. ఓకే, థ్యాంక్స్, నమస్తే, బాయ్.